హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యేసయ్య ఉదయం నుంచి ఇప్పటి వరకు తన సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన ఆ దేవుడు కోట్లాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవుడు మనసులను ఏ విధంగా తయారు చేసిండు. దేవుడు భూమి ఆకాశము గోళ్ళకారంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కాబట్టి దేవుడు ఆలోచన చేసి తన ఉమ్ముతో జిగట మట్టిని తడిపి ఒక ముద్దలాగా చేసి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ జీవ రంధ్రము పోసిండు. కాబట్టి మనం ఆది కాండంలో చూస్తాము భూమి ఆకాశం ఏ విధంగా సృష్టించబడ్డాయి, దేవుడు మనసులను ఏ విధంగా తయారు చేసిండు అనేది. ఎందుకంటే దేవుడు మనసులను తయారు చేసిన తర్వాత దేవుడు బాధపడుతున్నాడంట, ఎందుకు నేను సృష్టించానని. కాబట్టి చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించింది ఎందుకని. చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించింది ఎందుకని. నీల మట్టితోనూ నిన్ను నిర్మించి నాలాంటి రూపం నీకు నేను చేసితిరా. మహాపుకారుడు మదిలో నన్ను మరచిపోయినావు ఓ నరుడా, చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించింది ఎందుకని. ఆహారం కోసం అన్ని సృష్టించి నీకు సాయం కోసం సాతిని ఇచ్చితిరా. ఆహారం కొరకు అన్ని సృష్టించి నీకు సాయం కోసం సాతిని ఇచ్చితిరా. మహాపుకారుడు మదిలో నన్ను మరచిపోయినావు ఓ నరుడా, చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించింది ఎందుకని. అవును, ఎందుకంటే దేవుడు తన నేల మట్టితోనే నరుని నిర్మించి ఏదైనా ఒక తోటలో వేసినప్పుడు సర్పము వచ్చి ఆదాముకు అవ్వకు మోసం చేసింది. కాబట్టి ఆనాడు ఆదాం అవ్వకు అపవాది ఏ విధంగా మోసం చేసిందో ఈ కాలంలో కూడా మనుషులను మోసం చేస్తూనే ఉన్నాడు అపవాది. కాబట్టి మనం మేలుకుగా ఉండి ఆయన రాజ్యంలో మనము ఉండాలి. కళ్ళు మూస్తే కళ్ళు తెరిచేలోపు మనం దేవుని రూపం చూడాలి, మనం దేవుని దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నాము కేవలము దేవుని కోసం మాత్రమే. ఎందుకంటే నీతిమంతులు దేవుని సన్నిధిలో ఉంటారంట. ఎందుకంటే నీతిమంతులకు జీవ కిరీటం ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు అన్నిటినీ సహించుకునే ఓపికను మనము దేవుని అడగాలి. ప్రభువా, ఈ శ్రమలు ఎలా సహించాలి, ఈ శోధనలు ఎలా జయించాలి అని మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని జ్ఞానము ఎంతో గొప్పది. ఎందుకంటే లోక జ్ఞానము ఎర్రితనము, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము. సాలోమానుకే ఎంతో జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఎందుకు ఇయ్యడు. మనం అడిగితే అడుగు వాటికంటే అంతదిగా ఇచ్చే దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మనకు విరోధి దేవుడు. ఎందుకంటే యేసయ్య 54:17 వచ్చిన ప్రకారం ఏమంటుందంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధులదని సెలవిస్తున్న దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మన పక్షంలో తన దేవదూతలను కాపుదల ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం భయపడకూడదు. 91వ కీర్తన ప్రకారము 13-14 వచనము చూస్తే, నువ్వు తేలులను పాములను త్రొక్కెదవు, వాటి మీద నీకు అధికారము నేను
ఉంచి ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి మన దేవుడు జయశీలుడు, నృత్యమును జయించిన తిరిగి లేచిన సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన జీవము మనలో ఉన్నాం కాబట్టి మనము జీవిస్తున్నాము. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇరుకు ఇబ్బందులైనా ఇరుక్కుంటున్నామంటే దేవుని కృప వల్ల మాత్రమే. కాబట్టి హల్లెలూయా.